నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. టు ది పాయింట్. నేను శిరీష. ప్రపంచంలోని భయంకరమైన మహమ్మారిలలో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్లలో చాలా రకాలు ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్, స్కిన్, థ్రోట్, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్, ఇలా చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి. క్యాన్సర్ వచ్చిందంటే చాలు కోలుకోవటం చాలా కష్టమని చెప్పాలి. దీని నుంచి కోలుకోవాలంటే చాలా కాలం పడుతుంది. అయితే లేటెస్ట్గా మన దేశంలో చీర క్యాన్సర్ మహిళలను కలవరపెడుతోంది. అసలు ఈ చీర క్యాన్సర్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని స్త్రీలు ఎక్కువగా ధరించే వాటిలో ముఖ్యమైనది చీర. అయితే ఈ చీర కట్టుకునే విధానం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని గుర్తించారు. బీహార్, జార్ఖండ్లలో చీర క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలోని మహిళల్లో కనిపించే క్యాన్సర్లలో చీర క్యాన్సర్ 1%. దీనిని వైద్య భాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారు. ముంబైలోని ఆర్ఎన్ కూపర్ ఆసుపత్రిలో దీనిపై పరిశోధనలు కూడా చేశారు. 68 ఏళ్ల మహిళకు క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించిన బాంబే హాస్పిటల్ వైద్యులు చీర క్యాన్సర్ అని పేరు పెట్టారు. ఆ మహిళ 13 ఏళ్ల నుంచి చీర కట్టుకుంటున్నట్టు గుర్తించారు. చాలామంది స్త్రీలు చీరలు ధరిస్తూ ఉంటారు. చీర కట్టుకోవటానికి పెట్టీకోట్ను నడుముకు కాటన్ దారంతో గట్టిగా కట్టుకుంటూ ఉంటారు. అయితే మహిళలు ఎక్కువసేపు ఒకే వస్త్రాన్ని ధరించినప్పుడు అది నడుముపై రుద్దినట్టు అవుతుంది. అక్కడ చర్మం దెబ్బతిని క్యాన్సర్కు కారణమవుతోందని ఢిల్లీలోని పిఎస్ఆర్ఐ ఆసుపత్రి క్యాన్సర్ సర్జన్ డాక్టర్ వివేక్ గుప్తా తెలిపారు. ఇక అదేవిధంగా కాశ్మీర్లో కంగ్రీ క్యాన్సర్ను కూడా గుర్తించారు. ఇది చర్మ క్యాన్సర్ కూడా. కాశ్మీర్లో విపరీతమైన చలి ఉన్నప్పుడు అక్కడి ప్రజలు పొయ్యి వంటి మట్టి కుండలో కూర్చొని మంట కాగుతారు. దీని నుంచి వారు వెచ్చదనం పొందుతారు. కానీ కడుపు తొడలకి వచ్చే వేడి క్యాన్సర్కు కారణం కావచ్చు. అదేవిధంగా చాలా టైట్ ఫిట్ జీన్స్ పురుషులలో కూడా క్యాన్సర్కు కారణమని భావించారు. చాలా టైట్గా ఉండే బట్టలు గంటల తరబడి ధరిస్తే అవి శరీరానికి హాని కలిగిస్తాయి. ఆ ప్రాంతంలో ఆక్సిజన్ ప్రవాహానికి ఆటంకం ఏర్పడొచ్చు. పరిశోధన ప్రకారం జీన్స్ మగవారిలో పొత్తికడుపు దిగువ భాగంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఆడవారిలో వృషణ క్యాన్సర్ అంటే అండాశయం క్యాన్సర్కు కూడా దారితీస్తుంది. అయితే దీనిపై పరిశోధనలో ఇంకా రుజువైతే కాలేదు. ఎవరైనా టైట్గా ఉండే డ్రెస్సులను నిరంతరం ధరించినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. జిమ్ కోసం ధరించే టైట్ బట్టలు కూడా సమస్యలను కలిగిస్తాయట. అయితే ఆ డ్రెస్సులు నిర్దిష్ట సమయం ధరించటం వల్ల అవి తక్కువ సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి టైట్ డ్రెస్సులు వేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ డిజిటల్.